Hi students, welcome back to channel. JEE 2026 సంబంధించి JEE అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనేటువంటివి జూన్ 2 రిలీజ్ చేస్తారు. జూన్ 2 రోజు నుంచి 5 PM IST టైం నుంచి జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఈ జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది ఎలా ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత స్పెషల్ రౌండ్ అయినటువంటి సిషాప్ కౌన్సిలింగ్ ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఈ జొస్సా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి, జేఈ మెయిన్స్ ర్యాంకును బేస్ చేసుకొని NITs, IIITs, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ IEST అనేటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో జొస్సా పార్టిసిపేట్ అవుతుంది. జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్కి IIT ఇన్స్టిట్యూషన్స్ ఈ 2026లో IISc బెంగళూరు జొస్సా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ టైంలో స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవాలి, ఏ స్టెప్ దగ్గర మీరు అడ్మిషన్స్ అలాట్ అయిన తర్వాత స్లైడ్, ఫ్లోట్, ఫ్రీజ్ అనేటువంటి ఆప్షన్స్తో పాటు SAF, PAF అప్లై చేసుకొని జొస్సాలో మీకు అడ్మిషన్ అలాట్ అయిన తర్వాత మీరు సాటిస్ఫై లేకోకుండా ఉంటే ఆ సీటుని హోల్డ్ చేసుకొని సిసాప్ కౌన్సిలింగ్లో బెటర్ బ్రాంచ్, బెటర్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఎలా జొస్సాలో వచ్చినటువంటి సీటుని హోల్డ్ చేసుకోవాలి, సిసాబ్లో ఎలా ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 6 to 7 డేస్ టైం అనేటువంటిది మీకు ఉంది. జూన్ 2 5 PM నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్కి కావాల్సినటువంటి అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి స్కానింగ్ చేసి పెట్టుకొని ఉండాలి. ప్రాసెస్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరిగితే మీకు ఏ డాక్యుమెంట్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు ఫిజికల్గా మీకు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో రిపోర్ట్ ఎలా చేసుకోవాలి, అప్పుడు అవసరమైనటువంటి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్టేక్స్ అనేటువంటివి కౌన్సిలింగ్ ప్రాసెస్లో చేస్తూ ఉండడానికి పాజిబిలిటీ ఉన్నాయి. కొందరి దగ్గర నుంచి కొన్ని క్వైరీస్ అనేటువంటివి రిసీవ్ చేసుకున్నాను. జొస్సా కౌన్సిలింగ్లో ప్రాసెస్ అనేటువంటిది చేసేటప్పుడు ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ దగ్గర ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, ఫీ అనేటువంటిది SAF ఎప్పుడు చేసుకోవాలి, PAF ఎప్పుడు చేసి పెట్టుకోవాలి, ఈ జొస్సా కౌన్సిలింగ్లో ఈ ఫీ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, సిసాప్ కౌన్సిలింగ్లో ఫీ అనేటువంటిది ఎప్పుడు మీరు చేసుకొని ఉండాలి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో లెక్చర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. అలాగే మీకు ఏవైనా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో క్వైరీస్ ఉంటే వాటిని కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై అనేటువంటిది చేస్తాను. లెట్స్ మూవ్ టు కాంటెంట్. జేఈఈ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేసి ఉన్నారు. జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనేటువంటివి జూన్ 2 రిలీజ్ చేస్తారు. జూన్ 2 5 PMకి కౌన్సిలింగ్, జొస్సా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. జొస్సా కౌన్సిలింగ్, దాని తర్వాత జరిగేటువంటి స్పెషల్ కౌన్సిలింగ్, సిసాబ్ అనేటువంటివి రెండూ కూడా ఆన్లైన్ ప్రాసెస్లో కౌన్సిలింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డాక్యుమెంట్స్ అనేటువంటివి మీరు ఏవి రెడీ చేసి పెట్టుకొని ఉండాలి అనేటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
జొస్సా కౌన్సిలింగ్ సీసాప్ కౌన్సిలింగ్కి డిఫరెన్షియేట్ ఏంటి అన్నప్పుడు చెక్ చేసుకుంటే ఎన్టీఏ అనేటువంటిది జేఈఈ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తుంది. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ని 2026 ఐఐటి రూర్కీ కండక్ట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత జేఈ మెయిన్స్ ర్యాంకును బేస్ చేసుకొని ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్, ఐఈఎస్టీ వంటి ఇన్స్టిట్యూషన్స్లలో అడ్మిషన్ అనేటువంటిది రావాలి అని అంటే జొస్సా అనేటువంటి అథారిటీ బాడీ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఇన్వాల్వ్ అవుతుంది. సో దీన్నే జొస్సా కౌన్సిలింగ్ అని పిలుస్తాము. ఈ జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో ఉంటుంది. తరువాత సీసాబ్ అనేటువంటిది ఈ 2026లో ఐఈఎస్టీ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది డీన్ మూర్తి గారి అండర్లో సీసాబ్ అనేటువంటిది కండక్ట్ చేస్తాము అని అఫీషియల్గా సీసాబ్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ మీరు జొస్సా కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ జొస్సా కౌన్సిలింగ్లో వేకెంట్ సీట్ ఏవైనా మిగిలి ఉంటే వాటికి సీసాబ్ స్పెషల్ కౌన్సిలింగ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ జొస్సా అనేటువంటిది ఎలా స్టెప్స్ అనేటువంటిది ఫాలో అవుతారు, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది, సీసాబ్ అనేటువంటిది కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్స్ ఎలా ఫాలో అవుతారు అనేటువంటిది ఇక్కడ మీకు రిప్రజెంట్ చేసి ఉన్నాను. వీడియోని పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది సపరేట్గా మీరు jossa.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ బ్రాంచ్ అనేటువంటిది కావాలి మీ ర్యాంకును బేస్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకోవాలి. ఈ చాయిస్ ఫిల్లింగ్ స్టెప్ అనేటువంటిది జొస్సాలో వెరీ ఇంపార్టెంట్ స్టెప్గా కన్సిడర్ చేస్తాము. ఈ స్టెప్ అనేటువంటిది మీరు స్ట్రాటజిక్ వేలో మీ ర్యాంక్ని బేస్ చేసుకోకుండా చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకున్న వారికి మాత్రమే ఈ స్టెప్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఇప్పటికే మీరు ప్రిడిక్టర్స్ యూజ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని మీ ర్యాంక్కి ఏ ఇన్స్టిట్యూషన్స్లలో సీట్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్కి సిఎస్సి, ఈసీఈ, సివిల్స్ ఇలా మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ ఎక్కడెక్కడ రావచ్చు అనేటువంటిది ఒక ఐడియా చేసుకుని ఉంటారు. సో చాయిస్ ఫిల్లింగ్లో మీకు టోటల్ ఇన్వాల్వ్ అవుతున్నటువంటి 137 ఇన్స్టిట్యూషన్స్లలో జేఈ మెయిన్స్ రిలేటెడ్గా ఎన్ఐటి సిస్టమ్స్, జేఈ అడ్వాన్స్డ్కి రిలేటెడ్గా ఐఐటి సిస్టమ్స్ అనేటువంటి వాటిలో మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్గా కన్సిడర్ చేస్తాము. దాని తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి టైం అనేటువంటిది ఇస్తారు, లాకింగ్ పీరియడ్ అనేటువంటిది ఇస్తారు. మీరు లాకింగ్ చేసుకోవచ్చు, లాకింగ్ చేసుకోకుండా చాయిస్ ఫిల్లింగ్ చేసి అలా మీరు సేవ్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ టెన్యూర్ అయిపోగానే లాక్ అయిపోతుంది. దాని తర్వాత జొస్సా అనేటువంటిది మాక్ అలాట్మెంట్ 1, 2 మాక్ అలాట్మెంట్స్ అనేటువంటివి ప్రివ్యూ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. మీరు చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని ఇక్కడ వచ్చినటువంటి మాక్ అలాట్మెంట్ అనేటువంటిది ఫైనలైజ్ కాదు. ఇది ఒక ప్రివ్యూ లాగా మీకు ఈ విధంగా ఇన్స్టిట్యూషన్స్లో మీ చాయిస్ని బేస్ చేసుకొని ప్రయారిటీ ఉంటుంది అని మాక్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. సో దాని తర్వాత కౌన్సిలింగ్ అనాలిసిస్ జరిగి సీట్ అలాట్మెంట్ అనేటువంటిది ఇక్కడ ఓవరాల్గా జొస్సా అనేటువంటిది మల్టిపుల్ రౌండ్స్ అనేటువంటిది జరుగుతుంది. ఓవరాల్గా 6 రౌండ్స్ అనేటువంటివి జరుగుతుంది. ఇక్కడ ఈ 6 రౌండ్స్లో మీరు ఫస్ట్ రౌండ్లో చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని ఎన్ఐటి వరంగల్ సిఎస్సి అడ్మిషన్
వచ్చిందనుకోండి, అప్పుడు సీట్ అలాట్మెంట్ జరిగింది ఈ పర్టికులర్ క్యాండిడేట్కి అనేటువంటిది ఓకే అవుతుంది. సో వారు అప్పుడు ఫ్రీజ్ అనేటువంటిది, ఫ్లోట్ అనేటువంటి ఆప్షన్, స్లైడ్ అనేటువంటి ఆప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అంటే ఇక్కడ ఫ్రీజ్ అంటే మీకు అలాటెడ్ అయిన సీటు మీరు యాక్సెప్ట్ చేశారు, ఆ సీటు మీరు కోరుకుంటున్నారు, హోల్డ్ చేసుకుంటున్నారు అనేటువంటి డెఫినేషన్ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఇస్తుంది. ఫ్లోట్ అంటే మీరు అడ్మిషన్ అనేటువంటిది సేమ్ ఇన్స్టిట్యూషన్లో నాకు బెటర్ బ్రాంచ్ కావాలి అనుకుంటే ఫ్లోట్ ఆప్షన్ చేసుకోవాలి. స్లైడ్ అంటే మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ ఒక వేరే రెప్యూటెడ్ కాలేజీలో రావాలి అనుకున్నప్పుడు స్లైడ్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వాలి. ఇలా మీకు ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనేటువంటి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మీరు మీ విల్లింగ్నెస్ చేసుకొని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీజ్ అంటే అక్కడితో మీరు ఫస్ట్ రౌండ్తో మీరు హ్యాపీగా మీ ఇన్స్టిట్యూషన్, మీ బ్రాంచ్ అనేటువంటిది ఓకే చేశారు. సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేటువంటిది కేటగిరీ వైజ్ బేస్ చేసుకొని ఫీ అనేటువంటిది మినిమల్ ఫీ పే చేయాలి. వాటితో మీరు మీ సీట్ అనేటువంటిది హోల్డ్ చేసుకున్నారు, ఫ్రీజ్ చేసి పెట్టుకున్నారు. సెకండ్ రౌండ్కి నేను వెళ్ళను అనేటువంటిది ఫ్రీజ్ చెప్తుంది. మీకు ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చింది, దానికి మీరు సాటిస్ఫైడ్గా లేరు అన్నప్పుడు ఫ్లోట్, స్లైడ్ అనే ఆప్షన్స్లో మీకు ఏది విల్లింగ్నెస్ ఉంటే అది చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్, స్లైడ్ అనేటువంటి ఎవరైతే ఉంటారో వారు సెకండ్ రౌండ్కి వస్తారు. సో సెకండ్ రౌండ్ అనేటువంటిది ఫస్ట్ రౌండ్లో మీరు ఒక్కసారి ఛాయిస్ ఫిల్లింగ్ చేసి పెట్టుకొని ఉంటారు, మళ్ళీ ఛాయిస్ ఫిల్లింగ్ ఎడిట్ అనేటువంటిది ఇవ్వరు. వన్స్ ఛాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకున్న వాటికి కంటిన్యూయేషన్గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఈ విల్లింగ్నెస్ ఆప్షన్స్ ఇచ్చుకొని సీట్ అలాట్ అయి ఉంటే ఎస్ఏఎఫ్ అని మీరు ఫీ పే చేసుకోవాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ ఏవి అప్లోడ్ చేయాలి అనేటువంటిది నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. దాని తర్వాత మీకు ఫైనల్ అలాట్మెంట్ అనేటువంటిది కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఈ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీరు ఫిజికల్గా మీ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి రిపోర్ట్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫిజికల్గా తీసుకొని వెళ్ళవలసినటువంటి డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అనేటువంటిది నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా జొస్సా అనేటువంటిది ఈ స్టెప్స్ను ఫాలో అవుతూ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మీకు మిస్టేక్స్ అనేటువంటిది ఎక్కడ చేస్తారు అనేటువంటి పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని జొస్సా ద్వారా అడ్మిషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. మీరు సీట్ అలాట్ అయితే ఎస్ఏఎఫ్ సీట్ అలాట్మెంట్ ఫీ అనేటువంటిది పే చేస్తే ఆ సీటు మీకు హోల్డ్ అయి ఉంటుంది. మీరు ఎస్ఏఎఫ్ అనేటువంటిది సీట్ అలాట్ అయిన తర్వాత పే చేయకోకుండా ఉంటే ఆ సీట్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఎస్ఏఎఫ్ అనేటువంటిది పే చేసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే చాలామంది ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళి అప్లికేషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. అక్కడ ఇంటర్నెట్ సెంటర్లో వాళ్ళ అకౌంట్లో మీరు చేయండి అని వాళ్ళ అకౌంట్కి మీరు సజెస్ట్ చేయకండి. ఎందుకు అని అంటే ఎస్ఏఎఫ్ అమౌంట్ పే చేసిన తర్వాత ఇఫ్ దేర్ ఇస్ ఎనీ రీజన్ మీరు సీట్ అనేటువంటిది క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మీకు రీఫండ్ అనేటువంటిది చేస్తారు. ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది 2026లో అందుతున్నటువంటిది 7K ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది చేస్తారు. సీట్ అలాట్మెంట్ అయినటువంటి క్యాండిడేట్ దగ్గర నుంచి ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేసుకొని రిమైనింగ్ ఫీ అనేటువంటిది మీకు రీఫండ్ చేస్తారు. ఆ రీఫండ్ చేసేటప్పుడు మీరు మీ అకౌంట్ ఇవ్వకోకుండా
ఆన్లైన్ సెంటర్ పర్సన్ని మీరు ఎంటర్ చేసేస్తే అతనికి పేమెంట్ అనేటువంటిది రీఫండ్ వెళ్ళిపోతుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకోకుండా మీరు మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని ఇచ్చుకోండి. శాఫ్ అనేటువంటిది చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్లో మీ సీట్ అనేటువంటిది మీకు హోల్డ్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి థర్డ్ రౌండ్లో సీట్ అనేటువంటిది అలాట్ అయిందనుకోండి. థర్డ్ రౌండ్లో సీట్ అలాట్ అయినప్పుడు మీరు శాఫ్ అనేటువంటిది చేసుకోవాలి. సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అంటారు. అది చేసుకొని మీ సీట్ను హోల్డ్ చేసుకోవాలి. మీరు అదే సీటును నాకు కావాలి అని కన్ఫర్మేషన్ చేసుకొని మీరు పిఏఎఫ్ అనేటువంటిది చేసుకోవాలి. 6 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు పిఏఎఫ్ చేసుకోవాలి. సో పిఏఎఫ్ చేసుకుంటే ఆ సీట్ అనేటువంటిది మీరు పే చేశారు అమౌంట్ అనేటువంటిది కన్ఫర్మ్ అయిపోతుంది. ఎస్ఏఎఫ్ చేసుకొని మీరు 6th రౌండ్ తర్వాత పిఏఎఫ్ చేసుకోకుండా ఉంటే ఆ సీట్ అనేటువంటిది టర్మ్ డ్యూరేషన్ వరకు మీకు హోల్డ్లో ఉంటుంది. ఈ ఎస్ఏఎఫ్ చేసుకోకుండా పిఏఎఫ్ అనేటువంటిది చేసుకోకుండా నేను సిశాబ్లో ఎంటర్ అవుతాను అని అంటే ఎంటర్ అవ్వవచ్చు. ఇక్కడ జొస్సా కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేటువంటిది మీరు మిస్ అయిపోతారు. సో కంపల్సరీ ఎస్ఏఎఫ్ అనేటువంటిది మీకు ఏ రౌండ్లో సీట్ వస్తుందో ఆ రౌండ్లో అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఎస్ఏఎఫ్ చేసుకోండి. అది సీటు హోల్డ్ చేసుకున్నట్టు. తర్వాత మీరు సిశాబ్ అనేటువంటిది అటెండ్ అయిపోతే ఇక్కడ మీకు సిశాబ్ అనేటువంటిది ఎందుకు కండక్ట్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. దానికి క్లియర్గా మీకు తెలిసే ఉంటుంది. ఓసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జొస్సాలో ఏవైనా వేకెంట్ సీట్స్ అనేటువంటివి మిగిలి ఉంటే వాటి కోసం సిశాబ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. అలాగే జొస్సాలో మీరు అనుకున్నటువంటి బ్రాంచ్, మీరు అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో సీట్ అనేటువంటిది రాకపోతే అప్పుడు మీరు సిశాబ్లోకి వెళ్ళి టాప్ ఇన్స్టిట్యూషన్స్లలో టాప్ బ్రాంచ్లో రావడానికి సిశాబ్లో పాజిబిలిటీ ఏదైనా వేకెంట్ సీట్ ఉంటే ఇక్కడ మీకు సిఆర్ఎల్ ర్యాంకును బేస్ చేసుకొని సిశాబ్ అనేటువంటిది జరుగుతుంది. సో సిఆర్ఎల్ ర్యాంక్ ఓన్లీ బేస్ చేసుకొని సిశాబ్ జరుగుతుంది. ఇక్కడ కేటగిరీ వైజు ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సీట్స్ని సిఆర్ఎల్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ చేస్తారు. జొస్సాకు వచ్చేసరికి సిఆర్ఎల్ ర్యాంకు కేటగిరీ ర్యాంకు బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా సిశాబ్ అనేటువంటిది మీరు వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఫ్రెష్గా చేసుకోవాలి. csab.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఈ 2 కౌన్సిలింగ్లో చెక్ చేసుకుంటే జొస్సా కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన తర్వాత మీరు ఎస్ఏఎఫ్ పే చేస్తారు. ఈ సిశాబ్లో పేమెంట్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ అనేటువంటిది ముందుగానే కేటగిరీ వైజు మీరు ఎంత అమౌంట్ ఉంటుందో 2026లో పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ అనేటువంటిది 2 రౌండ్స్లో మీరు చెక్ చేసుకోవాలి. ఈ సిశాబ్ రౌండ్లో మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది సపరేట్గా చేసుకోవాలి. లాకింగ్ పీరియడ్ ఇస్తారు. మాక్ అలాట్మెంట్ వేకెన్సీ సీట్స్ను బేస్ చేసుకొని మాక్ అలాట్మెంట్ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ అనేటువంటిది 2 రౌండ్స్లో కౌన్సిలింగ్ జరిగి మీకు సీట్ అలాట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు సీట్ అనేటువంటిది అలాట్ అయి ఉంది అంటే జొస్సా కౌన్సిలింగ్లో మీకు వచ్చినటువంటి సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ జరిగి సిశాబ్లో ఏదైతే వస్తుందో అది మీకు ఫిక్స్ అయిపోతుంది. ఈ సీట్ వచ్చిన తర్వాత మీరు సీట్ యాక్సెప్టెన్స్ పేమెంట్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫైనల్గా మీరు ఫిజికల్ కాపీస్ తీసుకొని పర్టికులర్ మీకు ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే సీట్ అలాట్ అయి ఉందో ఆ ఇన్స్టిట్యూషన్లో డ్యూరేషన్ టైంలో వెళ్ళి రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇలా మీకు జొస్సా కౌన్సిలింగ్ నుంచి సిశాబ్ కౌన్సిలింగ్ అనేటువంటిది జేఈ 2026 వాళ్ళకి
ఓవరాల్గా ఉన్నటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు ఎస్ఏఎఫ్ అనేటువంటిది చేయకోకుండా మిస్టేక్ చేస్తే సీట్ అనేటువంటిది ఆటోమేటిక్గా లాస్ అయిపోతారు. సీశాబ్లో ఏ సీట్ వస్తుందో ఆ సీట్ని మీరు యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. జొస్సా సీట్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు పే చేసినటువంటి ఎస్ఏఎఫ్ ఫీ అనేటువంటిది ఈ సీశాబ్లో పే చేసినటువంటి పేమెంట్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్లో అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చేస్తారు. మీకు సీశాబ్ ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది 5K ఉంటుంది. అలాట్మెంట్ అయినటువంటి వాళ్ళకి 5K అనేటువంటిది రిడక్షన్ చేస్తారు. రౌండ్ 1లో సీట్ అనేటువంటిది వచ్చింది, అలాట్ అయిపోయింది, ప్రాసెస్ అంతా చెక్ చేసుకున్నారు. అలాట్ కాలేదు, నేను సెకండ్ రౌండ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఇక్కడ రౌండ్ 1లో సీటు వచ్చింది, నాకు ఈ సీటు కాదు ఇంకో బెటర్ సీట్ కోసం నేను రౌండ్ 2 కౌన్సిలింగ్ వెళ్తాను అన్నప్పుడు సరెండర్ అనేటువంటిది ఆప్షన్, స్లైడ్, ఫ్లోట్, ఫ్రీజ్ అనేటువంటి ఆప్షన్ మీరు చేసుకొని రౌండ్ 2కి ఎంటర్ అవుతారు. సో ఇలా జొస్సా సీజాబ్ కౌన్సిలింగ్ అనేటువంటిది ప్రాసెసింగ్ జరుగుతుంది. సో జొస్సా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. జూన్ 2 5 PM నుంచి కౌన్సిలింగ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అప్ టు 22 జూలై వరకు అనేటువంటిది, జూలై 22 వరకు ప్రాసెసింగ్ అనేటువంటిది జరుగుతుంది. సీశాబ్ అనేటువంటిది జూలై 4th వీక్ కానీ ఆగస్ట్ 1st వీక్ కానీ ఓపెన్ అవుతుంది. ఆగస్ట్ 3rd వీక్కి సీశాబ్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది. సో సెప్టెంబర్ నుంచి అకాడమిక్ ఇయర్ అనేటువంటిది అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. మీకు వచ్చినటువంటి ర్యాంక్ అనేటువంటిది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎక్కడ క్రూషియల్ రోల్ చేస్తుంది అని అంటే చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడంలోనే మీ యొక్క స్ట్రాటజీ అనేటువంటిది ప్లే చేయవలసి ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్లైన్లో ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. సో మిస్టేక్స్ అనేటువంటిది మీరు పేమెంట్ చేసేటప్పుడు, చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఆ ఆప్షన్స్ అనేటువంటివి ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనేటువంటివి చేసుకునేటప్పుడు క్లియర్గా చెక్ చేసుకొని వితిన్ ద డ్యూరేషన్లో పేమెంట్ అనేటువంటి చేసుకొని మీ ర్యాంకుకు రిలేటెడ్గా సీట్ అనేటువంటిది 2026లో ప్రాసెస్లో స్ట్రాటజిక్ వేలో ఇన్వాల్వ్ అవ్వండి. జొస్సా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎక్కడ మిస్టేక్స్ అనేటువంటిది చేయకూడదు అనేటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు డాక్యుమెంట్స్ అనేటువంటివి స్కాన్డ్ కాపీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సీట్ అలాట్ అయిన తర్వాత మీకు జొస్సా డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీ పర్టికులర్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫిజికల్ కాపీస్ అనేటువంటివి సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తూ 2 ఫోటో కాపీస్ అనేటువంటివి ఒరిజినల్ కాపీ అనేటువంటిది తీసుకొని ఫిజికల్గా ఇన్స్టిట్యూషన్స్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో ఆ కేటగిరీ కిందికి వస్తే డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేటువంటివి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 1 వీక్ డ్యూరేషన్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీగా చేసుకొని పెట్టుకొని ఉన్నారా లేదా అనేటువంటిది చెక్ చేసి పెట్టుకోండి. స్కాన్డ్ కాపీ అనేటువంటిది బ్లర్గా ఉండకూడదు. క్లియర్గా స్కానింగ్ చేసి మీరు రెడీగా డాక్యుమెంట్స్ని జూన్ 2 కల్లా రెడీ చేసి పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని ఒకసారి చెక్ చేస్తే మీరు జొస్సా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ ఏం చేయాలి, సీట్ అలాట్ అయిన తర్వాత అంటే లిస్ట్ అవుట్ అనేటువంటిది ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. జేఈఈ అడ్మిట్ కార్డ్, జేఈఈ స్కోర్ కార్డ్ ఆర్ ర్యాంక్ కార్డ్ అనేటువంటిది, 10th క్లాస్, 12th క్లాస్ మార్క్ లిస్ట్,
కేటగిరీ సర్టిఫికేట్ మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉండి ఉంటే, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అప్లికబుల్ అయి ఉంటే, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేటువంటిది జనరల్గా ఆధార్ కార్డ్ స్కాన్ చేసి పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటివి మీరు జేఈ అప్లికేషన్ ప్రాసెస్కి ఏవైతే యూజ్ చేసుకొని ఉన్నారో వాటిని పెట్టుకొని ఉండండి. మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. జొస్సా ఫార్మేట్లో మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుంది. సో మెడికల్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోండి. ఈ రిజిస్ట్రేషన్ జరిగే ప్రాసెస్లో ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి అన్నప్పుడు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేటువంటిది, సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేటువంటిది మీరు స్కాన్ చేసుకోవాలి. వీటితో పాటు ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే మీకు క్లియర్గా చెప్పానో అవన్నీ కూడా ఫేజ్ 1వి స్కాన్ చేసుకొని రెడీగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రిపోర్టుకి ఆన్లైన్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. దీని తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ అనేటువంటివి ఇన్స్టిట్యూషన్స్కి ఏవి తీసుకొని వెళ్ళాలి అని అంటే 2 సెట్స్ అనేటువంటివి సెల్ఫ్ డిక్లరేషన్ ఫోటో కాపీస్ 2 కాపీస్ ఇవ్వవలసి ఉంటుంది. ఒరిజినల్ కాపీస్ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఇన్స్టిట్యూషన్స్లో ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. జేఈ అడ్మిట్ కార్డ్ అనేటువంటిది ఒరిజినల్, స్కోర్ కార్డ్, ర్యాంక్ కార్డ్ ఒరిజినల్, 10th క్లాస్ 12th క్లాస్ సర్టిఫికేట్స్ ఒరిజినల్, కేటగిరీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఒరిజినల్, మైగ్రేషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. టీసీ ప్రొవైడ్ చేయాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్నే కండక్ట్ సర్టిఫికేట్ అంటాము. మెడికల్ సర్టిఫికేట్ ఒరిజినల్ ప్రొవైడ్ చేయాలి. 6 to 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ యాంటీ రాగింగ్ అఫిడవిట్ అనేటువంటిది ప్రింట్అవుట్ తీసుకొని సైన్ కాపీ ఇన్స్టిట్యూషన్స్లో ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ యాంటీ రాగింగ్ అనేటువంటి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేదానికి ఎందుకు అడుగుతున్నారు అని అంటే స్టూడెంట్ పేరెంట్ డిక్లరేషన్తో antirogging.in అనే వెబ్సైట్ ఉంటుంది. వాటిలో మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ప్రోటోకాల్స్ అనేటువంటి ఫాలో అవుతాము అనేటువంటిది యాంటీ రాగింగ్ అఫిడవిటీ మీరు ఫిజికల్గా ఇన్స్టిట్యూషన్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఎనీ గ్యాప్ సర్టిఫికేట్ 12th క్లాస్ తర్వాత మీకు ఏదైనా గ్యాప్ వచ్చి ఉంటే రీజన్ అనేటువంటిది ఇస్తూ గ్యాప్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకొని వెళ్ళాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. సో ఇలా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు, సీట్ అలాట్ అయి ఉన్నప్పుడు, ఆన్లైన్ రిపోర్టింగ్కి అలాగే ఫిజికల్ రిపోర్టింగ్కి ఓవరాల్గా ఇచ్చినటువంటి లిస్ట్ అవుట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. ఈ డాక్యుమెంట్స్ ప్రాసెస్ దగ్గర డిలే కాకోకుండా మీరు ఇక్కడ చెప్పినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని మీరు రెడీగా June 2న కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కు సంబంధించి ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై చేస్తాను. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది స్మూత్గా జరగాలని భావిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.